హాయ్ అండి, ఎలా ఉన్నారు? మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు గోధుమ పిండితో ఎలా బూరెలు చేయాలో చూపించబోతున్నాను. అరకిల గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లో అరకప్పు, అరకిల కంటే గోధుమ పిండి తక్కువనే ఉంటుంది, కానీ ఇక అరకప్పు నేను చక్కెర తీసుకుంటున్నా. అరకప్పు పోసుకోవాలి. దీంట్లోనే ఇలాచీల పౌడర్ వేసుకోవాలి. చూడండి, నేను ఇంట్లోనే దంచుకున్నాను. కొద్దిగా వేసుకోవాలి. దీంట్లో ఇక చిటికెడంతా ఉప్పు కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగానే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని కలుపుకోవాలి మంచిగా. చూడండి, ఈ ఇలాచీల పౌడరు ఇవి వేసుకొని బూరెలు ఇలా చేస్తే కనుక టేస్ట్ భలే ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు. ఎక్కువ చక్కెర కూడా వేయకూడదండి, తక్కువ వేసుకున్నాను. చూసుకొని వేసుకోవాలి షుగరు. ఇలా కలుపుకోవాలి. దాంట్లోనే కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బూరెలు చేస్తే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. కొద్దిగానే పోసుకుంటూ కలుపుకోవాలి. జారుగా కలపకూడదు, కొద్దిగానే పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. నాకైతే ఒక గిలాస సగం పడ్డాయండి నీళ్ళు. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటిని పిండి ఉండకుండా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. బూరెలు కూడా మంచిగా పొంగుతాయి, భలే టేస్ట్ ఉంటుందండి ఇలా చేసుకుంటే ఇంట. ఇలా కలుపుకొని 4-5 నిమిషాల వరకనే పక్కకు పెట్టుకోవాలి. మనం వేసుకున్న చక్కెర కరగాలంటే 4-5 నిమిషాలు పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మనము కలిపెట్టుకున్న పిండిని చూసుకోవాలి. చూడండి, ఇలా చూసుకోవాలి. ఉప్పు చక్కెర చెక్ చేసుకోవాలి, చూసుకోవాలి. నేను వేసుకున్న చక్కెర కరెక్ట్గానే ఉంది, మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు, మీడియంలో ఉన్నదండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే గంట స్వీట్ ఇష్టం లేని వారు కూడా ఇష్టపడి చక్క తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత నూనె పోసుకోవాలి. దీంట్లో కడాయి వేడైన తర్వాత నూనె పోసుకోవాలి. నూనె వీటికి బూరెలకి ఎక్కువ పట్టదండి, కొద్దిగానే పోసుకోవాలి. ఇంత పోసుకుంటే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత మనము కలిపి పెట్టుకున్న పిండి చూడండి, నేను ఇలా చేసి చూపిస్తాను. ఒక టిఫిన్లో నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళు తీసుకున్న తర్వాత మన చేతులు కడుక్కొని కొద్దిగా నీళ్ళ తడి చేసుకొని రండి. ఈ పిండిని ఇలా మనం తీసుకోవాలి. తీసుకొని దీంట్లో వేసుకోవాలి. నూనెలో వేసుకోవాలి. చూడండి, ఇలా ఇందులో వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకోవాలి, ఎక్కువ మంట పెట్టుకోవద్దు, తొందరగానే కాలుతాయి కానీ లోపల పచ్చి ఉంటాయి. ఇలా వేసుకోవాలి, కొద్దిగానే వేసుకోవాలి. కొద్దిగా సేపు అయిన తర్వాత మరో పక్కకు మరేసుకోవాలి. చూడండి, ఇవి మంచిగా బ్రౌన్ కలర్ రావాలి, మంచిగా కలుసుకోవాలి నూనెలో. వీటిని మరేయాలి. ఇలా టేస్ట్ భలే ఉంటుందండి. చూడండి, ఇలా ఇలాచీల పౌడర్ నేను వేసినాను కదా, సువాసన అన్నది భలే సువాసన వస్తుంది. మా తెలంగాణలో బూరెలు ఇలా చేస్తారండి, చిన్న బూరెలు అంటారు వీటిని. ఇలా నూనె కూడా ఎక్కువ పట్టదు వీటికి. ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ రావాలి, ఇలా కలుసుకోవాలి. ఇలా కాల్చుకుంటే గంట పచ్చిగా అన్నది లోపట ఉండదు, కరకరలాడుతూ మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇలా కాల్చుకోవాలి. ఇవి మరో దాంట్లో బౌల్లో తీసేసుకోవాలి. మరోసారి కూడా ఇట్లా మనము
కొద్దిగా నీళ్ళలో చేతులు ముంచుకొని పిండి అన్నది ఇలా మనం తీసుకొని వేసుకోవాలి దీంట్లో నూనెలో. ఇలా వేసుకోవాలి, తక్కువనే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. సరిపోతుంది. రెండో ఆయి కూడా ఇలానే మనము మరేసుకోవాలి. చూడండి, ఇలా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని కాల్చుకోవాలి. మంట మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. మంట మీడియంలో ఉంటే అంటే ఇలా మంచిగా కాలుతాయి, పచ్చిగా ఉండకుండా. ఇలా నేను మధ్యలో వేసిన తర్వాత మధ్యలో నేను కలుపుకున్నాను. చూడండి, ఇలా కాల్చుకోవాలి. మనం చేసుకున్నవి రెడీ అయినాయండి. చూడండి, మనం అన్నీ కాల్చుకున్నాం కదా. చూడండి, ఇవన్నీ రెండోసారి మనం నూనెలు వేసుకొని మంచిగా కాల్చుకోవాలి, పచ్చిగా ఉండకుండా. ఇలా రెండోసారి కాల్చుకుంటే గంట పచ్చిగా ఉండవు. నేను అన్నీ ఇలానే కాల్చుకుంటాను. రెండోసారి మనం ఇలా కాల్చుకోవాలి. ఇవి రెండోసారి నేను కాల్చుకుంటున్నాను. రెండోసారి కూడా వీటిని కాల్చుకోవాలి మంచిగా. పచ్చిగా లోపల పచ్చిగా ఉండకుండా మంచిగా కాలుతాయండి. ఇలా వేసుకోవాలన్నీ వేసుకొని లాస్ట్ ఇలా కాల్చుకోవాలి. లాస్ట్ అయ్యండి ఇది. ఇలా కాల్చుకోవాలి. చూడండి, మనం ఎంత నూనె పోసుకున్నామో అంతే నూనె ఉంది. నూనె ఈ బూరెలకి ఎక్కువ పట్టది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే గంట. చూడండి, ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ నొక్కండి. అలాగే లైక్ కూడా చేసుకోండి, షేర్ చేయండి.